వందనాలు స్తోత్రం స్తోత్రం దేవుని బిడ్డలో స్థానిక సంఘ కాపాడి రాయటం వచ్చిన అందరికీ యేసు ప్రభు గారితో వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరూ దీవించిన కాక. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 10 వచనగలదు. ప్రకటన గ్రంథం ఆత్మ వచనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇప్పుడు పరిశుద్ధ పట్టణమైన కొత్త యెరూషలేము పరలోకం నుండి భూమికి ఏమవుతున్నది? ఈ పట్టణం ఎక్కడ ఉన్నారంటే తెలుసా? యెరూషలేము. పాత యెరూషలేములు ఎక్కడే ఉందో అక్కడే ఈ పట్టణము పరలోకం నుండి దేవుడు దిగి వస్తుంది. అక్కడ కట్టుతున్నారు ఇప్పుడు. అదే యోహాను సువార్త 14:1-2-3 వాక్యం చదివినప్పుడు మీ కొరకు నేను ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అప్పుడు ఆ ఇల్లు అక్కడ కట్టి అక్కడ నుండి భూమిలోకి ఏమవుతున్నారు? దిగి వస్తున్నారు. దేవుడు వాక్యంలో చదువుతున్నారు. అప్పుడు మీరు తెలుసుకోవాలంటే పాత యెరూషలేము ఎక్కడ ఉందో అక్కడే కొత్త యెరూషలేము అక్కడికి వస్తుంది. దేవునికి అప్పుడు మీకు నేను అదే చెప్పుకొని వస్తున్నాను. ఇంకే అప్పుడు మీరు అది మర్చిపోకూడదండి. అది నా స్థలము యెరూషలేము. స్తోత్రం కలిగి ఇంకా అది పని వెనక జరుగుతున్నారండి. చూడండి కొత్త యెరూషలేములో పని. 21 అధ్యాయము 18 వాక్యం చూడండి. 21 అధ్యాయం 18. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి అంటే పట్టణపు నిర్మాణం ఎలాగుంది? సూర్యకాంతంతో కట్టబడుతున్నారని దేవుని వాక్యము రాయబడి ఉంది. ఇశ్రాయేలీల మహాయాజకుడైన ప్రధాన యాజకుడైన అహరోను రొమ్ములు 12 విధములున్న రత్నములు ఉంచబడినట్టుగా మనం చూస్తున్నారు. అన్నిటికీ చివరి 12వ రక్తము ఇప్పుడు మనం చదివింది సూర్యకాంతం. అదే మీరు చూడండి నిర్గమకాండ 28 అధ్యాయము 20 వాక్యం చూడండి. నిర్గమకాండము 28 అధ్యాయము 20 వాక్యం చూడండి. రక్తవర్ణపు రాయి, సిలిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. అదే అంటే చూడండి 14వది అంటే 3 ఎంత అయింది? 12. బట్ 12వదే సూర్యకాంతం గురించి బైబిల్ రాయబడి ఉంది. ఓకే. ఇశ్రాయేలీల మహాజాతకుడు ప్రధాన జాతకుడు ఎందుకు ఈ రత్నములు తన రొమ్ములు ఉంచుతున్నారని ఎందుకు? 12 రత్నాలు ఎందుకు? ఏంటి సూచన? 12 గోత్రాల పేరు. ఆ 12 గోత్రాల పేరు రాసిన ఒక్కొక్క రత్నముల మీద 12 గోత్రానికి చెందిన పేరు రాయబడిన తర్వాత ఏమవుతున్నారంటే అది 24 గంటలు ప్రధాన యాజకులు ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేయడానికి గుర్తు. అర్థమైందా? 12 రత్నముల రొమ్ములు ఎందరూ ఉంచారంటే ఆ 12 గోత్రాల పేరు రాసి ఆ 12 గోత్రాల కొరకు ఆయన ఎడతడగా లేకుండా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. అర్థమైందా? ఆయన అర్థము మన గురించి యేసు ప్రభు మన కొరకు పరలోకం వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. అందుకని దేవుడు సంఘ బిడ్డలో తెలియాలి. అంటే ఇప్పుడు మనము సూర్యకాంతం, ఆ సూర్యకాంతం గురించి 21 అధ్యాయము 11వ వాక్యం చూడండి. 21 అధ్యాయము దాని అంతని వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు. ఆ రక్తము అమూల్యమైన రత్నము. ఆ రక్తము ఇంకా ఏంటి? అది రాయబడింది దగదగా మెరియు సూర్యకాంతము వంటిది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ సూర్యకాంతములకి తగదగ ఏముంది? అదన్నిటికీ కంటే విలువైనది అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం.
అప్పుడు దానికి ఈ సూర్యకాంతమునికి రకరక కలర్ ఉంది. అదే డిక్షనరీ కలగా రాయి ఉంది, ఒక కలర్ కాదు, రకరకాల కలర్ ఉన్నది అండి సూర్యకాంతము. ఇది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యం కూడా చదవండి, మీకు అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. ప్రకటన 4వ అధ్యాయం 3వ వాక్యం. అంటే ఆశ్రయుడైన వ్యక్తి మన సూర్యకాంత పద్మ పోలిన వారుగా ఉన్నారని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఈ సూర్యకాంతము ఎలాగా ఉందంటే తెలుసా? అది కలర్ చెప్తే పవనపల్లి అవునంటే ఆరెంజ్ ఎలాగా ఉందో అదే కలర్. ఆరెంజ్ బయట ఎలాగా కలర్ ఉందో అలాగా కలర్ చెందినది సూర్యకాంతము. ఆ సూర్యకాంతము ఏమంటే దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు దేవునికి స్తోత్రం ఎలాగా ఉంది? అది దగదగా ఉంది. చూడండి, అది కట్టినది. ఆ కట్టినది ఎలాగా కట్టుతున్నారు? నిర్మాణం చేసినది సూర్యకాంతంతో కడుతున్నారు. అది కలరే నేను చెప్పేది, రకరకాల కలర్ వస్తుంది. దానికంటే కలర్ ఏమంటే ఆరెంజ్ వంటి కలర్ కలిగినది. అది ఎక్కడి నుంచి చూసినప్పుడు ఆరెంజ్ వండిలో రకరకాల కలర్ అదికి కనిపిస్తున్నారు. అటువంటి కలర్తో ఏం చేస్తున్నారు? ఇది కట్టబడుతున్నారని దేవుని వాక్యములు రాయబడి. ఆ 15వ వాక్యములు కూడా 21 వాక్యం ఒకసారి కూడా చదవండి. సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు పోలి ఉన్నది. దగదగా ఉంటి అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. కట్టినది సూర్యకాంతంతోని కట్టుతున్నారు. ఇది రెండవది, అది ప్రాకారం ఎలాగా కట్టుతున్నారు చూడండి. 14వ వాక్యం 14వ వాక్యం చూడండి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. 12 పునాది కలదు. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలు 12 పేర్లు రాశారు. ఇది 19వ వాక్యం చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి అంటే 12 విధ రత్నములు, నానా విధములున్న రత్నములతోని ప్రాకారమే చేసి ఉన్నారు, కట్టబడుతున్నారని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ఇప్పుడు కొత్త యెరూషలేములు కట్టినది ఎలాగా ఉందనే నానా విధములున్న రత్నములు. అక్కడ కిందకి రాయబడి ఉంది 1, 2, 3 అని 20 వాక్యములు 19, 20 వాక్యములు చదివినప్పుడు మీకు అర్థం తెలుసు. ఒకసారి అది కూడా చదవండి. మొదటి పునాది సూర్యకాంతము, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది పెంబు, ఏడవది గోధరత్నము, ఎనిమిది గోమేధికం, 9 అని లైట్ వేసుకోండి. 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలాగా 12 విధాల 12 గుమ్మములు, 12 ముత్యములు. అదే నేను చెప్పిన మాట వినండి. అనే ప్రాకారం కట్టినది 12 విధములున్న రత్నములతోని కట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా 21 ఎన్ని కట్టినది చూడండి. చూడండి 13వ వాక్యం చూడండి. తూర్పు వైపున 12 నుండి చదవమ్మా. ఆ పట్టణము గొప్ప ప్రాకారము 12 గుమ్మములు, 12 ప్రాకారము. అవును కదా. కొత్త అంటే పాత యెరూషలేములో ఎన్ని ప్రాకారం ఉంది?
12 ఉంది కదా. నేను ఇది ముందుకు ప్రకటన గ్రంథం మీకు చెప్పినప్పుడు అదన్నీ చదివించి వినిపించి నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుండి చివరి వరకు మీరు చదివితే ఆ గుమ్మం గురించి అక్కడే రాయి ఉంది. అలాగా కొత్త యెరూషలేములో కట్టిన గుమ్మమ్మలు కూడా పని కూడా అక్కడ రాయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 12-13వ వాక్యం కూడా చదువుమ్మా. పట్టణములకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. 15వ వాక్యం చూడండి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును అంటే గుమ్మం ఉందినట్టుగా అక్కడ రాయబడి ఉంది. ఓకే. ఇని తర్వాత 21 వచనం చూడండి. 21 దాని 12 గుమ్మములు అంటే నేను చెప్పిన మాట మీకు అర్థమైందినట్టుగా అది ఏమైందంటమ్మా? 25వ వాక్యం చదవండి అమ్మా. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అది ఏం చేయలేదు. ఎల్లప్పుడు ఆ గుమ్మం ఏమవుతున్నారు? తెరిచి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆ గుమ్మం గురించే నేను ఇప్పుడు చెప్పాను. ఇది స్తోత్రం కలిగిన ఆ పట్టణంలో ఆ నిర్మాణం గురించి మీరు చూడండి. 21వ అధ్యాయము 18వ వాక్యం మళ్ళీ చదవండి. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో స్వచ్ఛమైన స్ఫటికం అని చెప్పినది ఏంటి? అది స్వచ్ఛమైన స్ఫటికం. స్ఫటికం అంటే అర్థం అండి. గ్లాస్ అర్థమైందా? అలా నీకు అర్థమైందా లేదా తెలియదు. స్వచ్ఛమైన గ్లాస్ తోని స్ఫటికం అంటే గ్లాస్ అండి. గ్లాస్ తోని ఏమవుతున్నారు? ఆ పట్టణములో నిర్మాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. స్ఫటికంతో కట్టబడిన ఇల్లు లోకములు ఎక్కడ కూడా లేదు. కానీ దేవుని బిడ్డల కొరకు దేవుడు కట్టబడిన ఇల్లు 12 విధములున్న రత్నములతో. ఈ 12 విధముల రత్నములతోని మన దేవదూతలకి దేవుడు ఏం చేశారు? సృష్టించారు. అర్థమైందా మీకు? ఎసకేలు గ్రంథం 28 అధ్యాయం 11 నుండి కిందకి మీరు చదివితే ఆ దేవదూతలకి దేవుడు ఏంటి 12 విధముల రత్నములతోని ఏం చేశారు? కట్టారు. దేవుడు అది సృష్టించారు. సృష్టించారు. కట్టారు కాదు, సారీ, సృష్టించారు. ఆ సృష్టించిన దేవదూతలు తప్పు చేసినప్పుడు ఏమైంది? వారి నుండి ఆ మహిమ ఏమైంది? మారిపోయింది. దేవుడు వాక్యంలో ఉంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఆ నగరంలో కట్టినది నేను చెప్పాను. ప్రాకారం గురించి చెప్పినది నేను చెప్పాను. రోగుల గురించి నేను చెప్పాను. నగరం గురించి చెప్పినది. కానీ వీధి గురించి మీరు ఏం చెప్తున్నా? 21వ అధ్యాయం 21 వరకు చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికములు. పట్టణపు రాజవీధి ఎలాగ ఉంది? స్వచ్ఛమైన స్ఫటికంతోని. రాజవీధి స్ఫటికంతోని అంటే దేవుడు కట్టబడుతున్నారు. సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఈ రాత్రి నీ మర్చిపోకూడదండి. దేవుడు నీ కోసం కట్టబడిన ఇల్లు మామూలు ఇల్లు కాదండి. అదే స్వచ్ఛమైన స్ఫటికము, బంగారము. తర్వాత చెప్పుతున్నారంటే విలువైన రాళ్ళతోని ఏం చేస్తున్నారు? కట్టబడుతున్నారు. ఇది ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన వాడు ఎవరుందా? హైదరాబాద్ వెళ్ళి మీరు చూసారా? రత్నములు, కోహన్నూరు వజ్రం చూసారా మీరు? మీరు ఇక్కడ విశాఖపట్నం వరకు వెళ్ళింది కదా. మీరు ఎక్కడ వరకు వెళ్ళలేదు? నేను వెళ్ళి చూశాను. చాలా సంవత్సరం ముందుకు వెళ్ళి ఆ వజ్రాలు నేనే చేశాడు. చూసాడు. మ్యూజియం అది ఉంచాడండి. అక్కడికి వెళ్ళడానికి కాదు, చాలా దూరం నుండి మనం ఏం చేయాలి? చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అలాగండి బోల్డ్ రత్నములు మన ఇండియలు ఉండేది. అలాగండి బోల్డ్ రత్నములు మన ఇండిలో ఉంది. అప్పుడు ఇండికి పరిపాలన చేసిన బ్రిటిష్ వారందరూ ఏం చేశారండి తెలుసా? ఇదన్నీ ఏం చేశారు? వారు పట్టుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ దేవుడు మన కోసం చెయ్యన ఆ ఇల్లు ఉంది కదా, కొత్త యెరూషలేము.
ఆ యెరూషలేములో వీధి కూడా మొత్తము స్ఫటికంతోనే దేవుడు ఏం చేస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రం. మట్టిన మనుషుని కోసము దేవుడు కట్టబడిన ఆ గొప్ప ఇల్లు గురించి తెలిసి దేవునికి ఏం చేయాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు దేవుడు నేను ఇందులో ముందుకు పోయిన వారములు మీకు చెప్పారు ఎన్ని ఏకర స్థలం ఉందని నేను చెప్పారు. ఎన్ని ఏకర స్థలము ఉన్నది చెప్పారు. ఎన్ని ఇల్లు ఉన్నారని కూడా చెప్పారు. రెండు మూడవ ఎన్ని అంతస్తులు ఉన్నారని కూడా నేను చెప్పారు. 3 కార్యములు చెప్పాడు. ఎన్ని ఏకర స్థలం ఉందని చెప్పారు. ఒక మనిషినికి దాదాపు ఏకరు 15 సెంట్లు చెప్పారు. 2 ఆ స్థలంలో 1500 కిలోమీటర్ల దూరం ఎత్తు పొడవు వెడల్పన్ని ఎంత ఉంది, 1500 కిలోమీటర్లు ఉన్న ఒక పెద్ద ఇల్లు అది. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో మనకు దొరికిన స్థలం ఎన్ని ఏకర స్థలం ఉందని నేను చెప్పారు. 2 ఒకరికి దొరికిన స్థలం గురించి నేను చెప్పారు. 3 మీకేం చెప్పారు, స్థలం ఎన్ని అంతస్తులు ఉన్నాయి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది మాత్రంగా దాని పైకి ఎక్కడానికి ఉన్న స్టెప్ ఉంటున్నట్టుగా నేను చెప్పాను. స్తోత్రం. అది మాత్రం కాదు, ఆ పట్టణం కట్టిన విషయం గురించి ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. అర్థమైన వారు మాత్రం దేవుని హల్లెలూయా. ఇంకా మనం నేర్చుకునే ఏమండి, కొత్త యెరూషలేముని లేనిది మనం ఇద్దరు ముందుకు నేర్చారు. అవును కదా. అక్కడ ఏమీ లేదు, సూర్యుడు చంద్రుడు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, శాపం లేదు అని కొన్ని పదములు నేను మీకు పదం కాదు 10 విషయం మీకు నేనే చేశాను చెప్పాను. ఇంకా కొత్త యెరూషలేములో ఉన్నది ఏదేది ఉన్నది అది ఇప్పుడు నేను చెప్పడానికి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం 21వ అధ్యాయము 3వ వాక్యం 22వ అధ్యాయం 3వ వాక్యం 2 వాక్యం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 22:3 చూడండి. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో. 21 కూడా సింహాసనం గురించి రాయబడి ఉంది. అదే విషయము 22లో 3వ వాక్యంలో కూడా ఏముంది, ఏముందండి, సింహాసనం ఉండినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు కొత్త యెరూషలేములో ఏముంది, సింహాసనం ఉండినట్టుగా బైబిల్ రాయబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండ 20వ అధ్యాయము 17వ వాక్యం చదివినప్పుడు అక్కడ ఉన్న విషయం కూడా మీరు చూడండి. 17, 25, 17 అక్కడే దేవుడు మందాసం కట్టినప్పుడు అది పరిశుద్ధ స్థలములో మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. అక్కడ చూడండి, ఇక్కడ సింహాసనం అని రాయబడింది. అక్కడ ఏమవుతున్నారండి, కరుణాపీఠం అని రాయబడినట్టుగా ఎక్కడ రాయబడింది, నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా యేసు ప్రభు అలాగా దేవుడు కూర్చున్నది అక్కడే అండి. ఇప్పుడు కూడా దేవుడు కూర్చున్నది ఎక్కడే, కరుణాపీఠములు. అవునా లేదా? ఏమో. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇప్పుడు ఎక్కడ ఆయన కూర్చున్నారు, కృపాసనములో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేయలేదు, సింహాసనములో హలో సింహాసనములో ఆయన కూర్చోలేదు. ఇప్పుడు వరకు ఎక్కడ ఉంది, కరుణాపీఠములో ఆయన కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు
పరలోక సింహాసనములో దేవుడు ఏంచిన పరలోక సింహాసనం వేసై కూర్చబడుతుంది అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ ఆయన అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి ఏం చేస్తున్నారు? రాజ్యం ఏమవుతున్నారు? అప్పగించినప్పుడు ఇది తండ్రి అయిన దేవుడు ఈ సింహాసనములో కూర్చోబడుతున్నారట. సింహాసనములో ఇప్పుడు ఎందుకు కూర్చోలేదండి? తండ్రి అయిన వాళ్ళు తన ఆ రాజ్యము ఎవరికి అప్పగించలేదు. తన కుమారుడు తన దేవునికి ఏం చేయలేదు, అప్పగించలేదు. అప్పగించిన తర్వాత ఆయన ఏమవుతున్నారు? సింహాసనములు కూర్చోబడినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. చెప్పొచ్చు కదా. ఇప్పుడు వరకు దేవుడి చేతికి ఏం చేయలేదు, రాజ్యము అప్పగించలేదు. ఇప్పుడు వరకు యేసయ్య చేతికి ఏం రాలేదు, రాజ్యము చేతికి రాలేదు. దేవునికి స్తోత్రం. అదే ముందుకు మనం చదివిన ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో చదివినప్పుడు దేవుడు ఆయన దేవుని చేతికి యేసయ్య చేతికి రాజ్యం అప్పగించాడు. 12వ అధ్యాయములకి 7వ వాక్యములు చదివినప్పుడు ఆకాశము నుండి పరలోకము నుండి సాతానికి భూమికి ఏం చేసి యుద్ధం చేసి కిందకి పడేస్తుంది అని చెప్పుతున్నారు. అప్పుడు రాజ్యత్వము ఆయన చేతికి వస్తామని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. 1000 ఏళ్ల పరిపాలనము చేసిన తర్వాత కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ రాజ్యం ఎవరికి చేతికి అప్పగిస్తుంది? దేవుడి చేతికి అప్పగిస్తుంది. దేవుని చేతికి అప్పగించినప్పుడు తండ్రి దేవుడి చేతికి అప్పగించినప్పుడు దేవుడు అప్పుడే ఏమవుతున్నది? సింహాసనములో కూర్చోబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఏం చేయలేదండి, సింహాసనములో ఆయన కూర్చోలేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన వాడు కొత్త యెరూషలేములో ఏముంది? దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నదినట్టు రాయబడి సింహాసనం ఉండినట్టుగా చెప్పారు. దేవునికి స్తోత్రం. రెండవది ఈ సింహాసనం ఉంది, సింహాసనములు ఆయన కూర్చుండినట్టుగా దేవుడు వాక్యము రాయబడి ఉంది. అవును కదా. 22వ అధ్యాయం 3వ వాక్యం చదివినప్పుడు దానిలో ఉండరు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని ఒక్కయో ఆయన సింహాసనం ఒక్కయో దేవునితో ఉండును అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 3వ వాక్యములు చదివినప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అప్పుడు దేవుడు అక్కడికి వస్తుంది అన్నమాట. కొత్త యెరూషలేములో ఎవరు వస్తుందండి? దేవుడు వస్తుందని రాయబడి ఉంది. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట శ్రద్ధ కలిగి వినాలి, అప్పుడే మీకు అర్థం అవుతున్నారు. ఇప్పుడు కొత్త యెరూషలేములో సింహాసనం ఉంది, 2 దేవుడు ఉంది. స్తోత్రం. 3 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు అంటే గొర్రె పిల్ల ఉంది. గొర్రె పిల్ల అని చెప్పిన వాడు ఎవరండి? యేసయ్య. అప్పుడు అలాగే చెప్పొచ్చు, దేవుడు ఉంది, ఇంకెవరుంది? యేసయ్య ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకి ప్రకటన గ్రంథములో ఏం చెప్తున్నారు? గొర్రె పిల్ల అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అని చాలా సమయం, దాదాపు 27 సార్లు రాయబడి ఉంది. ఏది? గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుకి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. 3వది అక్కడ ఎవరు ఉందని చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడే? కొత్త యెరూషలేములో ఎవరుంది? దేవుడు ఉంది. అంటే దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము
22వ అధ్యాయం మొదటి మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలములన్నది. అండ్ అక్కడే పరిశుద్ధాత్మ దేవునికి ఎలాగ చెప్పుతున్నారు? జీవజల నది అని రాయబడింది. దేవునికి నేను ఎలాగలగ జీవజల నది అని చెప్పడానికి ఉన్న కారణము యేసు చెప్పారు కదా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38లో ఎవరు దప్పి ఉన్నవారు నా వద్దకి రండి, నా వద్దకి నుండి మీరేం చేయాలి? జీవజల నదులు పారుడని రాయబడిన తాగాలి. తాగిన తర్వాత ఏమవుతున్నారు? ఆ నోటిలోండి జీవజల నది పారుమని దేవుడు వాక్యములు చదువుతున్నారు. ఆ నది కొంచెం ఇంకా కొంచెం కూడా వెనక్కి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములు మీరు చదివినప్పుడు 17 నుండి కిందకి చదివినప్పుడు ఏదో ఒక్క నది ఏం చేసిందో ప్రవహించారు. ఆ ఒక్క నదికి ఎన్ని ఇది ఉంది? 4 సాగలు ఉంది అని నేను ఇది ముందుకు మీకు క్లాస్ కదండి అని చెప్పాను. మళ్ళీ ఏం చేయలేదు, నేను రిపీట్ చేయలేదు. దేవునికి స్తోత్రం. 4 నది, ఒక్క నది నుండి 4 సాగా ఏమైంది? ప్రవహించారని బైబిల్ రాయబడింది. అది వచ్చినప్పుడు అదే యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? అది యోహాను సువార్త ఇప్పుడే 7వ అధ్యాయం ఇప్పుడు చెప్పారు. నోటులుండి మీరందరూ బొమ్మ వరకు కూర్చొని వాకి సరిగా వెళ్ళండి. నోటులుండి జీవజల నది ఏమవుతున్నారు? పారుతున్నారని రాయబడింది. అప్పుడు ఏదో తోటము నుండి పారారు. ఆ నది ఇప్పుడు యోహాను సువార్త 17లోకి వచ్చినప్పుడు అది నోటులుండి పారుతున్నారని రాయబడింది. దేవునికి ఇప్పుడు ప్రకటన గ్రంథములకు వచ్చినప్పుడు ఎసెకేలు గ్రంథములు 47వ అధ్యాయములు కూడా చదివినప్పుడు దేవుని బెరివీడ కింద నుండి ఆ నీళ్ళేమవుతున్నారు? పారుతున్నారని రాయబడింది. ఇప్పుడు బెరివీడం అని చెప్పినది ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్య శిలువ మరణం గురించి రాయబడి ఉంది. అవి యేసు మరణము, శిలువ మరణము మరణించిన తర్వాత ఏమొచ్చింది? యేసయ్య మరణం తర్వాత భూమికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ఎక్కడి నుంచి అంటే ఎసెకేలు గ్రంథం అనేది బెలివీల కింద నుంచి వచ్చేస్తున్నారు, పారుతున్నారని రాయబడింది. ఓకే, అది వచ్చినప్పుడు ఎసెకేలు గ్రంథం 47వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ జీవ జల నది వచ్చినప్పుడు ఏమవుతున్నారంట? దేవునికి స్తోత్రం. ఫస్ట్ అది ఎంతవరకు వచ్చింది? ఎక్కడ వరకు? శిరమంతరం వరకు. 2వది మోకాల వరకు. 3వది ఏమైంది? 4 ఈతవలసిన శిథిలంట. 3 పరిస్థితి నీళ్ళు వచ్చిందనట. ఆ నీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని ఏమవుతుంది? బ్రతుకుతుందని రాయబడి ఉంది. ఏమంటే ఆ బ్రతుకుతాని చెప్పినది ఏమంటే మృత సముద్రములోనికి కూడా నీళ్ళు పడినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏం లేదు, మృత సముద్రం ఏమి లేదు, అంటే ఏ జీవి కూడా బ్రతకదు. కానీ ఈ నీరు అక్కడికి పడితే అప్పుడు నుండి ఏమవుతుంది? బ్రతుకుతున్నారని. అది ఎసెకేలు అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములు వచ్చినప్పుడు జీవనది అని రాయబడి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చున్నారు? సింహాసనముల కింద నుండి. అవును కదమ్మా? చదవండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి. సోదరు చెప్పండి, వచ్చింది సింహాసనం వద్ద నుండి కింద నుండి జీవజల నది ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఒక్క మాట ఇలాగ చెప్పొచ్చు. కొత్త యెరూషలేములో సింహాసనం ఉంది, తండ్రి అయిన దేవుడు ఉంది, యేసయ్య అయిన దేవుడు ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న స్థలం ఏంటి? కొత్త యెరూషలేము. మాత్రం కాదు, దేవుని బిడ్డలు కూడా ఆ కొత్త యెరూషలేమునున్న కాబట్టి ఈ రాత్రి నేను దేవునికి వేలాది వందనాలు తెలియపరచుకున్నాను. దేవునికి స్తోత్రం. అంత భాగ్యం దేవుడు మనకు కలిగి చేసిన గట్టిగా దేవునికి స్తోత్రం.
ఇది కొత్త యెరూషలేములో ఉన్నది చెప్పాను. ఇది కొత్త యెరూషలేము ఎలాగా ఉందా మీరు చూడండి. 21 అధ్యాయము 5వ వాక్యం చూడండి. 21 అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలు. ఇక్కడ అక్కడ ఒక మాట కూడా ఉందమ్మా. దేవునికి స్తోత్రం. అది కూడా నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ నగరము ఎలాగ చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం. 9వ వచనం చూడండి. 9వ వచనం. నా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. అప్పుడు అది అక్కడ రాయబడింది ఏమంటే పెళ్లి కుమార్తె ఏం చేస్తున్నారు అంటే సిద్ధపరిచినట్టుగా. అవును కదా, ఉందా? తన భార్య ఏం చేస్తున్నారు? సిద్ధపరిచినట్టుగా. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు సంగపడలేదు. ఇంకా తెలియాలండి. అది ఒకటి కూడా చదవాలి. 21 అదే 2వ వాక్యం కూడా చదవండి. అప్పుడు నేను చెప్పిన పరిశుద్ధ పట్టణం భర్త కొరకు అలంకరింపబడిన ఒక పట్టణం. స్తోత్రం చెప్పొచ్చు కదా. దేవుడు పెళ్లి కుమార్తెకి ఎలాగా అలంకరింప చేస్తున్నారు, అదే విధంగా కొత్త యెరూషలేము మన కొరకు దేవుడు ఏం చేస్తున్నారు? సిద్ధపరిచిన వేరే అలంకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలంకరిస్తున్నారంటే ఆ దేవుని తనే పెళ్లి కుమార్తెకి నివసించడానికి ఉన్న ఆ స్థలము ఏం చేస్తున్నారు? అలంకారంగా చేస్తుంది. దేవుడికి హల్లెలూయా చెప్పాలి. రాత్రి దేవుడు సంగమా నీ కొరకు దేవుడు కట్టబడినది మామూలు కట్టదగదు. అది అలంకరింపబడిన ఒక నగరం, అది లేకపోతే ఒక పట్టణం. అది దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని యేసు చెప్పేది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివినప్పుడు నీ హృదయం ఏమ చేయకూడదు, కలవరపడకూడదు అని యేసు చెప్పారు. వారు కలవరపడడానికి ఉన్న కారణం ఎందుకంటే యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరలోకమునకు వెళ్ళిపోతున్నారని తన శిష్యులకి చెప్పిన వెంటనే శిష్యులు ఏమైంది? కలవరపడింది. ఎందుకు? యేసు ప్రభువు తోడుగా తిరిగినప్పుడు వారికి ఏమంటే సొంతమైన స్థలమో ఇల్లా ఏది లేదు. కానీ ఆడికి దేవుడు చెప్పారు, నీ మనసు ఏం చేయకూడదు, ఎందుకు కలవరపడకూడదని చెప్పడానికి ఉన్న కారణం, నీకొక ఇల్లున్న కాబట్టి నేనే చేయకూడదు. ఈ రాత్రి నీ మనసు కలవరపడి నీ కూర్చునేయాడుగా ఈ రాత్రి నీ తెలుసుకో, నీ కొరకు దేవుడు ఒక ఇల్లు సిద్ధపడుతున్న కాబట్టి మాత్రం కాదు, అలంకరించిన ఒక్క ఇల్లు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన కాబట్టి నీ మనసు ఏమవకూడదు. తండ్రి ఇంటిలో అనేక నివాసం ఉంది కలదు, లేనంటే నేను నీకు చెప్పుదును. కానీ నేను నీ కొరకేం చేస్తున్నాను? స్తోత్రం చెప్ప గట్టిగా స్తోత్రం. మామూలుగా ఒక మనిషిని ఇల్లు కట్టితే ఎన్ని సంవత్సరాలు? దాదాపు ఎక్కువ అయితే 4 లేకపోతే 5 సంవత్సరాల లోపలలో ఏమవుతున్నారు? ఇంటి పని ముగించి వారి ఇంటిని ప్రతిష్ట చేసి లోపలికి ఏం చేస్తుంది? ప్రవేశిస్తున్నారు. కానీ దేవుడు నీ కొరకు చెప్పారు 2026 సంవత్సరం అయింది ఇప్పుడు వరకు ఆ ఇంటి నీకెవరకు కట్టబడిన ఇల్లు పని ముగించలేదు. ఎందుకంటే పని ముగించలేదు, అది ఇంకా అలంకారంగా చేయలేదు. దేవునికి ఎంతమందికి అర్థమవుతున్నారు?
పన్నెండు విధముల రక్తములతోని, బంగారంతోని, దేవునితోని అద్దంతోని కట్టబడిన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు 3 అంతస్తులున్నా ఆ ఇల్లు మీ కొరకు ఏం చేస్తున్నారు? కట్టబడుతున్నారని దేవుడు వాక్యములు రాయబడింది. ఈ రాత్రి నీ కొరకు అలంకరింపబడిన ఒక ఇల్లు దేవుడు ఏం చేస్తున్నారు? కట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్టి అలంకారం మనం మీ కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఎన్నెన్ని డెకరేషన్ చేస్తున్నారు. అదే విధంగా దాని కంటే 1000 రెట్టింపు ఏమవుతున్నారు? అలంకారము చేస్తుంది ఆ ఇల్లు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎవరి కోసమంటే ఆదామియా సంతానం కొరకు దేవుడు కట్టబడిన ఆ పరిశుద్ధమైన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లుని ఎలాగా అలంకరిస్తున్నారు? 21 అధ్యాయం 21 వచనం మనం ముందుకు చదివారు. మళ్ళీ ఒక్కొక్కసారి కూడా చదవాలి. 21 12 గుమ్మములు 12 ముత్యము అంటే స్తోత్రం కలిగింది. ఏమండి? 12 గుమ్మములు ముత్యము. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది ఎక్కడ నుంచి దొరుకుతుంది ముత్యము? సముద్రం. ఎవరి నుండి? ముత్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది? గబ్బలం. దవలు దవలు దబలు ఉంది. దబలు అంటే తెలుసా? ఏంటి అది? ఏడండి? గవ్వలంటే ఏంటిది? అదే ఏంటిది? గవ్వలంటే ఏంటిది? గవ్వలంటే గబల పంట మీరు ఎందుకు తెలియలేదంటే నాకు అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన లెక్కలు కాదు. నత్త కొలకలు అంటారు దానికి. అయ్యా గబల ఎంత పెద్దదండి. అదే అందులో పురుగు ఉంటుంది. అది లోపల ఏముంది? అందులో ఒక తినే వస్తువే ఉంటుంది. తిన్న వస్తువు ఉంది. దాని లోపల ఏముందండి? ముత్యం ఉంది. అది ఎలాగ వస్తున్నారు తెలుసా? చూపించు. ఇదే చెప్పచ్చుగా. ఇదేంటండి? మీరు తెలియదు, నీకేం తెలియదు. ఇదే గబలం. ఆ మాంసం తింటారు. ఎలాగొంది? దాని లోపల ఉంది. ఎలాగా లోపలికి వస్తుంది ముత్యం అని తెలుసా? ఇది పెద్ద వర్షం పడినప్పుడు చిన్న చిన్న ఇసుకలు ఏమవుతుంది? నీళ్ళలోనికి వెళ్ళి ఇది మాంస భాగంలో వెళ్ళి ఏం చేశాను? గాయపరుస్తుంది. తీసుకెళ్ళి అందులోకి వెళ్ళి దాని శరీరాన్ని గాయపరుస్తుంది. అప్పుడు ఆ గాయపరిచినప్పుడు మనకు శరీరం గాయపరిచే రక్తం వచ్చినట్టుగా దాని నుండి రక్తం కాదు, ఒక గొమ్మండి వలన ఒక వస్తువు వస్తుంది. గమ్ము లాంటిది వస్తుంది. అది వచ్చి ఈ ఇసుక మీదకి ఇదేమవుతున్నారు? అంటుతున్నారు. అంటి కొన్ని దిన సంవత్సరం తర్వాత ఏమవుతుంది? అదే ముత్యమలుగా మారుతున్నారు. చెప్పండి. ముత్యమై మారడానికి ఏం చేయాలి? వర్షం పడాలి. వర్షం పడితే మాత్రం అవుతుందా? ఇసుక వచ్చి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలిగాలి. చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాలి. అటువంటి ముత్యంతోని దేవుడు ఏం చేస్తున్నారు? ముత్యము. ఇంకా చదవమ్మా. 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఒక్కొక్క గుమ్మములు ఒక్కొక్క ముత్యము. తర్వాత పట్టణపు రాజవీధి సువర్ణమయమై ఒకటి సువర్ణమైనది. 2 స్వచ్ఛమైన స్ఫటికములు. ఒక స్తోత్రం చెప్పండి. అలంకరించిన విషయం గురించి నేను చెప్తున్నారండి. 12 విధ రత్నములు. తర్వాత ముత్యాలు. స్తోత్రం. ముత్యాల గురించి బైబిల్ ఎక్కడ రాయబడింది? వేరే
ముత్యాల గురించి ఇంకెక్కడ రాసింది? సామెతలు కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందులో ముత్యం 7 పరలోక సంబంధమైన 7 ఉపమ దేవుడు చెప్పినప్పుడు ఆ ఉపమానములు చెప్పినప్పుడు ఒక పొలములో ఒక ముత్యం ఉంది. అది ఒక్కడి తెలిసి తనకి కలిగినది మొత్తం ఏం చేశారు? అమ్మేసి ఆ పొలం కొన్నారు. అదే చెప్పారు. మీకు అదే ఈ బైబిల్లో సరిగా విన్నైతే మాత్రమే అర్థం అవ్వాలి. గ్రహించడానికి మనసు ఇవ్వమని దేవునికి చెప్పాలి. అప్పుడు ఈ పొలంలో ఏముండినట్టుగా ఎవరికి తెలుసు? ఒక్కడికి తెలుసు, అందరికి తెలియదు. అందరికీ తెలియదు. అందరు అక్కడ నడిచారు, అందరు అక్కడ ఆవులకి కట్టారు, అందరు మేకలకి మేపారు, అందరు దొడ్డికి వెళ్ళారు. కానీ ఒక్కడు కొందరు ఏమా ఉంది మేకలకి మేపిన చోట, కొందరు ఆవులకి మేపిన చోట, కొందరు ఏం చేయాలంటే దొడ్డికి వెళ్ళిన చోట, అదిలో ఒక్కడికి ఏం కనిపించారు? అప్పుడు ఆయన తనకి కలిగినదన్నీ ఏం చేశారు? అప్పుడు అమ్మేసి ఈ పొలం ఏం చేశారు? కొనుక్కున్నారు. కొనినప్పుడు ఇక్కడే ఆవుని ఆయన కట్టినవాడు, మేకలకి మేపినవాడు, దొడ్డికి వెళ్ళినవాడు ఏం చెప్తుంది? స్తోత్రం కలిగిన గాక. ఆడికి వేస్ట్, ఈడికి ఏమంది? ముత్యం ఉంది. దేవునికి స్తోత్రం. కొందరికి దేవుడిలో కొన్ని ఏమది వేస్ట్ గా అనిపించినప్పుడు కొందరికే అనిపిస్తున్నారు అదే బహుమూల్యమైన లోపల ఉన్న కాబట్టి తనకి కలిగినదన్నీ ఏమేం చేశారు? ఎలాగ అమ్మేశారని ఎలాగ అమ్మేశారండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం కదా. దాచబడిన పోలి ఉంది. ఆ మనుషుడు దానిని కొనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి దానం కాదు ముత్యం గురించి ఉంటుంది కదా. 45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు అయిపోయింది కదా పరలోక రాజ్యము. అడగండి. సరే నేను నా నదిలో ఇలా చేయలేదు. మీకు అదిలో ఒక పదము లేనట్టుగా నేను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. 45వ వాక్యములో ఆయన ఏం చేశాడు అంటే, when he found a valuable bird, he went and sold everything he had and brought it. తనకి కలిగినది మొత్తం అన్ని అమ్మి ఏం చేశాడు? ఇంకా మిగలడానికి ఏం లేదు. దేవునికి స్తోత్రం. అది మొత్తం అమ్మి ఏం చేశారు? ఆ పొలము కొన్నారు. ఎందుకు ఆడికి పొలం కొన్నారు? పొలములు చూడలేదు, పొలంలోనున్న ముత్యాలు కనిపించిన కాబట్టి తనకి కలిగినది అంతే అదే చేశారు. దేవునికి పొలమని చెప్పదు లోకం అండి. లోకములు ఏముంది? ముత్యం ఉంది. ఆ ముత్యము కొనడానికి, ఆ తీసుకోవడానికి తండ్రి అయిన దేవుడు యేసయ్య తనకి కలిగిన మొత్తం ఏం చేశాడు? అమ్మేసి ఈ లోకమైన పొలము నుండి ఆ ముత్యం ఎవరు? మనమండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు పొలములు చూసినప్పుడు ఈ ముత్యమని చూశారు. వారందరూ ఏం చూశారు? పొలాన్ని చూశారు. పొలములే చూశారు. మేకలను మేపొచ్చు, ఆవులు కట్టొచ్చు, ఆడి దొడ్డికి వెళ్ళొచ్చు, అదన్నీ ఆడి చూసినప్పుడు ఈయన మాత్రం అది చూడకుండా ఈ పొలము లోపలేముంది? ముత్యములు కనిపించిన కాబట్టి దానికి కలిగినది అమ్మడానికి ఏం లేదు, ఏది లేదు. యేసు మొత్తం మన కొరకే చేశాడు. సిలువలు మరణించినప్పుడు దాదాపు ఒక మనిషి శరీరంలో 6 లీటర్ల రక్తం ఉండింది. ఆ ఒక్క రక్త చుక్క కూడా ఉండకుండా మొత్తం ఏం చేశారు? అందుకని పీతర్ గారే చెప్పుతున్నా, అమూల్యమైన రక్తంలోని మమ్మల్ని కొనుక్కున్నారు. యేసు రక్తము
రక్తము చిందారని బైబిల్ రాయబడిన ఏమంటే రక్తములు ఏముంది? జీవముంది. జీవముంది కాబట్టి ఆ జీవం మన కొరకే చేశారు. కారమోసి నిన్ను కొన్నారు. చెప్పండి, యెరూషలేములో మన కొరకు దేవుడు ఇల్లు కట్టినప్పుడు అలంకరించినది ఏంటి? 12 రక్తములు మాత్రం కాదు, ముత్యములతోనే చేస్తున్నారు. అలంకరించింది. రెండవది ఎలాగంచి బెంగారంతోనే అలంకరించింది. ఆవిడ సువర్ణం అంటే బెంగారం. గోల్డ్. స్తోత్రం కలిగిన ఆ ఇల్లు దేవుడు కట్టినది ఏమంటే బంగారమైన ఇల్లు. స్తోత్రం. ఇండియాలో ఇల్లు కొన్ని భాగములు బంగారం ఉన్నది ఎక్కడ ఉండదు తెలిసిన? పంజాబీలు సిగ్గు ఆడికి ఉన్న గుడి ఉంది. అక్కడ నేనే లేదు, సిగ్గులో చేసిన గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? చప్పలు అక్కడే వెప్పి అక్కడ ఇవ్వాలి. ఆయన ఈయనప్పుడు అక్కడ ఒకడు ఉన్నారు, ఆడ చప్పలు ఇచ్చినప్పుడు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ఎక్కడ ఉందో అక్కడ మన చప్పలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉంచుతారు. తర్వాత మన తల ఏం చేయాలి? కప్పుకోవాలి. ఆడే అయినా మగవాడు ఆయన కూడా తల ఏం చేయాలి? కప్పుకొని ఏం చేయాలి? ఆ మందిరం లోపలికి వెళ్ళినప్పుడు ఇలాగంటే ఒక చిన్న నది వస్తుంది, లేకపోతే నీరు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ నీటిలో కాలి కడిగిసి ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చూశారు? అతడు పైన భాగం మొత్తము ఏమైంది? ఆ బంగారంతో ఏం చేశారు? కప్పారు. దేవునికి లోపల లేదు, పైన భాగం మొత్తం ఏమైంది? బంగారంగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ నేను వెళ్ళినప్పుడు నాకు సంతోషం కలిగిన ఏదనంటే కాணிకలు వేయడానికి బాక్స్ ఉంది, పెద్ద గ్లాస్ బాక్స్ అండి, పెద్ద గ్లాసుతోని ఉన్న బాక్స్. ఆ బాక్స్ లెక్క వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన సిగ్గువారులు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు నీకు కనిపించలేదండి, 100 రూపాయలు పైకి నుండి అక్కడ కనిపించారు. స్తోత్రం. అప్పుడు స్తోత్రం కలిగింది కాదు, 100 నుండి పైకి కనిపించారు. అది మాత్రం కాదు, బంగారం లేక పడేసి చూశారు. ఆడవాళ్ళు తన శరీరం మెడ మీద ఉన్న బంగారములన్నీ అక్కడ పడేసి వెళ్తున్నారు అన్నమాట. అక్కడ ఏ బొమ్మ ఏం లేదు, అక్కడ ఏ బొమ్మ లేదు. ఆడికి ఒక పుస్తకం ఉంది. ఆడ దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం చదివి పాట పాడడం తప్ప అక్కడ వేరే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అక్కడే నేను అన్ని మాట్లాడినప్పుడు 3 రోజుల వరకు అక్కడ ఉండొచ్చు. 3 రోజుల వరకు నీకు టిఫిన్ ఉంది, మధ్యాహ్నం భోజనం ఉంది, సాయంత్రము రొట్టి దొరుకుతుంది, మధ్యాహ్నం అన్నం దొరుకుతుంది, తెల్లవరి నీకే పూరి దొరుకుతుంది, సాయంత్రం నీకేం దొరుకుతుంది? రొట్టి దొరుకుతుంది, దానికి సంబంధించిన కూర దొరుకుతుంది. దేవుడు 3 రోజుల వరకు నీకు అక్కడే ఏమి డబ్బు ఇవ్వకుండా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే దేవుడి సంఘం వింటున్నారా? ఇది నేను ఇక్కడ చెప్తున్నా. అమెరికాలో వెళ్ళగా బంగారంతోని కట్టబడిన ఒక ఇల్లు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అందరూ అక్కడికి వచ్చే ఇల్లే గేట్ ఏమవదు, ఓపెన్ అవ్వదు. ఆ ఇల్లు అందరూ వచ్చి ఏమవదు, ఓపెన్ అది. ఆ ఇంటికి సంబంధించిన వాడు మాత్రమే ఏమవుతుంది? ఆడికి సంబంధించిన కారు వస్తే మాత్రమే ఏమవుతుంది? ఓపెన్ అయ్యి లోపలికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అదొక వ్యక్తి కోసం మాత్రం బంగారంతో కట్టబడింది. కానీ కొత్త యెరూషలేమైనా అలంకరించినది ఎవరి కోసం? దేవుడు సంఘ బిడ్డల కొరకు బంగారంతో అలంకరించి అది ఏముందంటే అర్థము మొత్తం వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అటువంటి ఒక స్థలము ఇల్లు దేవుడు మన కొరకు ఏమవుతున్నది? అదే నేను ఇప్పుడు చెప్తున్నది. అంటే పరలోకములో మనకు కట్టబడిన ఆ ఇల్లు అలంకరించిన విషయం గురించి నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకా ఆరామది ఎక్కడ ఏముందండి? 21వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. పట్టణములకి గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను, ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొత్త యెరూషలేములో ఎవరు ఉందండి? దేవదూతలు ఉంది. అప్పుడు మీరు అడుగుతున్నారు అక్కడ 12 పేరు మాత్రమే చెప్పారు. అది కాదు, 12 కాదు. పరలోకములు ఎన్ని దూతలు ఉందో అన్ని దూతలు ఉండినట్టుగా మనకు తెలుసు. బైబిల్ ఈ భాగం కాదు, వేరే భాగం కూడా మనం కలిసి చదవాలి. ఆదికాండం 28వ అధ్యాయము
అది 28 అధ్యాయము 12 నుండి కిందకి మీరు చదివినప్పుడు యాకోబు తన ఇంటి నుండి పారిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పారిపోయారంటే యాకోబు తనే అన్నయ్యకి మోసం చేసి నాన్నకి మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్న కాబట్టి ఏసావు తనని చంపడానికి ప్రయత్నించున్నాను తెలిసి అమ్మ చెప్పారు, నీ ఇక్కడ నుంచి ఎవరి ఇంటికి పారిపో, మా లాభాన్ మామయ్య అయినా లాభాన్ ఇంటికి పారిపోమని చెప్పినప్పుడు యాకోబు ఏం చేస్తున్నారండి, ఆ రాత్రి ఏం చేశారు, పారిపోయింది. దేవునికి స్తోత్రం కదా, పారిపోయారు. అప్పుడు యాకోబు లాభానికి చెప్పిన ఒక మాట ఉందండి, నేను ఇంటి నుండి పారిపోయినప్పుడు ఎలాగొచ్చాడు, ఒక కర్రతో స్తోత్రం కలిగి ఎలాగ వచ్చారు, ఎందుకు కర్రతోనే వచ్చారు. కర్రతోని మీరు వచ్చినది ఊహించిన ఏంటంటే అర్థమవుతుందా, పాత నిబంధన కాలములు పాత కాలములు పొలము స్థలము నీకున్నదన్నీ ఎక్కడ ఉన్నారని వారి రాసి ఉంచినది అటువంటి కర్ర మీద. ఎప్పుడు నీకు అర్థమైందా, ఏది నీ కుటుంబములు నీ అమ్మ సొత్తు నాన్న సొత్తు ఎన్ని ఆస్తులు ఉంది అదన్నీ మొత్తం ఏదిలో రాయబడింది, ఆ కర్ర మీద రాయబడింది. అందుకే యాకోబు పారిపోయినప్పుడు ఈ కర్ర పట్టుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది కర్రలు రాయబడింది, స్తోత్రం కలిగినగా. అబ్రహామునికి దేవుడు చెప్పారండి, ఈ దేశం అన్ని నీకు బాగా చెప్పండి, నీ సంతానానికి నేనేం చేసేది స్వాస్థ్యముగా ఇచ్చారని అబ్రహామునికి చెప్పిన వాగ్దానం కూడా ఎక్కడ రాశారు, ఆమె చెప్పాలి. ఈ కర్ర పట్టుకొని నడిచిన ఒక వ్యక్తికి చూస్తే ఆయన అర్థము, ఈయన మీదకి ఏముంది, ఆస్తి ఉన్నవాడు, వాగ్దానం ఉన్నవాడు. దేవుడికి అది నేనే సందర్భోచితంగా అది చెప్పాను. దేవునికి స్తోత్రం. యాకోబు అక్కడ ఎక్కడికి వచ్చి లూస్ అని చెప్పబడిన అటవీలోకి వచ్చి ఆ రాత్రి యాకోబు ఏం చేస్తున్నారు, అక్కడ పడుకున్నారట. అవునా, నేను చెప్పిన కరెక్టా లేదా? పడుకున్నప్పుడు రాత్రి నిద్ర లేను కాబట్టి వెంటనే తన ఏమైంది, రాళ్ళు ఒకటి తెచ్చి వచ్చి దాని మీద ఏం చేశారు, తల ఉంచి ఆయన ఏం చేశారు, పడుకున్నారు. ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రం. రాళ్ళుంటే ఏది కనిపిస్తుంది నీకు, కనబడ ఇప్పుడు వరకు నీ కళ చూడలేదు. ఎందుకు? రాయి అంటే రాయి తలగడగా పెస్తే ఏముంది, రాయి తలగడ పెట్టుకుంటే నీకు ఎలా అనిపిస్తుంది, అదే నీకు నీ జీవితంలో సరి అయిన నొప్పి ఉందే. ఇదే యాకోబు మామయ్య ఇంటిని 20 సంవత్సరాలు జీవించినప్పుడు కళ చూశారు. ఎందుకు చూడలేదు? రెండు భార్య భార్య తోడుగా ఇద్దరు దాసులు 13 పిల్లలు అందరూ కలిసి ఉండేప్పుడు మా అమ్మ ఇంటిలో సుఖమున్న కాబట్టి ఆడికేం లేదు. ఎందుకు విశ్వాసి నీ జీవితంలో ఏం లేదు, కళ చూడలేదు. ఎందుకు విశ్వాసి మేము దర్శనం చూడలేదు? అది నీ కారణం ఏమంటే తెలుసా, నీకు నొప్పి లేదు, సౌకర్యం ఎక్కువ, సుఖం ఎక్కువ, 3 పూట తిండి, మంచి నిద్ర. ಇದರ ಮುಂದೆ కలగండి. ಇದರ ముందుకు చాలా సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలోకి వచ్చిన మునుపు మారు మనసు పొందిన ముందుకు ఏం తిన్నారండి? ఒకసారి ఆలోచించండి. ఏం తిన్నారు? అంబలి కాదు. స్తోత్రం కలిగిన కాక అంబలి తర్వాత ఉంటుందండి దేవునికి. అప్పుడు ఏం తిన్నారు? తిన్నిన వాడు ఇక్కడ ఉన్నారు కదా. నాకు కూడా సరిగా దొరకలేదు కాబట్టి అడవిలోకి దొరికిన దుంపలు, అడవి నుంచి దొరికిన కూరగాయ గడ్డి మొక్కలు స్తోత్రం కలిగిన ఇదన్నీ తెచ్చి వచ్చి
ఏం చేశారు అదన్నీ తీర్చుకునేవాడు. ఆకలి తీర్చిన నీ జీవితం దేవుడు మార్చి 3 పూట ఇప్పుడు నీ అన్నానికి అన్నము, కూరకి కూరవే, మాంసకి మాంసము, అదే చేపకి చేప, అన్ని వచ్చినప్పుడు నీకేం లేదు, దర్శనం లేదు, స్తోత్రం కలిగింది. అసలు నీకు శుభం ఉండినప్పుడు, వేదన ఉండినప్పుడు దర్శనములన్నీ కలజూసిన దేవుడు సంఘ బిడ్డలు అప్పుడున్న ప్రార్థన, అప్పుడున్న ఆరాధన, అప్పుడున్న మోకాలు, అప్పుడున్న కన్నీరు ఇప్పుడు లేదు. ఇప్పుడన్నీ సౌకర్యం మీద పనిచేస్తున్నాం, ఏమంటే డబ్బులు ఉంది. ఎందుకంటే అందరు అనుకున్నాను ఏసయ్య నా పోకట్లు ఉండినట్టుగా. ఏసయ్య ఎక్కడ ఉన్నారండి? నీ అనుకున్నారు. హలో, ఇదన్నీ దేవుడు నీకు ఇచ్చారు. ఎందుకంటే తెలుసా, ఆనాడు నీ కన్నీరు కాశారు, ఆనాడు నీ ఏడిశారు. యాకోబే, నీ ఆనాడు వేదన కలిగి ఉండిన కాబట్టి నీ ఇక్కడ దర్శనం చూసింది. ఏటి దర్శనం? ఒక కళ చూశారంటే ఏటి ఒక లెచ్చుని ఎక్కడి నుండి వచ్చారు భూమిలోనికి. ఒక తల ఎక్కడ ఉంది? భూమి. ఇంకొక తల ఎక్కడ ఉంది? స్తోత్రం. అక్కడ ఏం చేస్తున్నారు? చెప్పండి. ఎక్కుతున్నారు అని నేనే ప్రశ్న. ఈ దేవతలు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారని దేవదూతలు అక్కడికి ఎప్పుడు వచ్చారు? యాకోబు వచ్చిన ముందుకు దేవదూతలు ఎక్కడ వచ్చింది? లేకపోతే ఎక్కడ ఎక్కుతున్నారు అన్నమాట. దిగలేదు, ఎక్కుతున్నారు కదా. ఎక్కిన తర్వాత దిగుతున్నారు. మీరు బైబిల్ జరుగుతున్నారు నాకు తెలియదు. చదువు ఆ వాక్యం. స్తోత్రం కలిగిన చదవండి. 12 దగ్గర చదవండి. సమయం అయింది. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున ఎక్కడ వరకు? ఆకాశం వరకు. తర్వాత దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు అంటే ఫస్ట్ టైం అది దిగిన తర్వాత కదా ఎక్కాలి. ఆల్రెడీ దిగారు కనుక ఫస్ట్ ఏం చేయాలి? దిగాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్ కదా. యాకోబు వచ్చిన ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అక్కడ ఉండిపోయింది. స్తోత్రం కలిగింది. దేవదూతలు యాకోబు వచ్చిన మనం అక్కడికి వచ్చి ఉండిపోయారు. యాకోబు వచ్చి అక్కడ పడికినప్పుడు దేవదూతలు ఎక్కుతున్నారు. ఎందుకు అక్కడ అంటే దేవునికి అంతవరకు కాచిన దేవదూతల పని అయిపోయిన తర్వాత, ఆయన డ్యూటీ అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? మీరందరూ ఇక్కడ ఉన్నారా? ఒక దేవదూత డ్యూటీ అయితే ఇంకో దేవదూత దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు. అప్పటి వరకు ఉన్న దేవదూతలు పని అయిన తర్వాత ఈయన ఏం చేశారు? పైకి ఎక్కుతున్నప్పుడు ఏం చేశారు? ఇంకా డ్యూటీ చేయడానికి పై నుండి దేవదూతలు దిగి వచ్చారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, ఒక్క దూతలు కాదండి, 12 దూతలు కాదండి, దేవుడి సన్నిధిలో 3 దూతలు ఉండినట్టుగా రాయబడింది. దేవదూతలు ఉండినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. యాకోబు తల రాయి నుంచి తెల్లవరి లేచి ఆయన ఏం చెప్పారు? స్థలానికి పేరు మార్చాడు. మాకు చెప్పండి. చట్టవాపడంగా అందరు పాట ఇదే పాడుతున్నారు. రాయి మీద నూనె పోసి నీరు చట్టాల్సినది. ఎందుకంటే సరిగా వాక్యం విన్ను, అసంతగా కూర్చోకూడదు. వాక్యం సరిగా విన్ని గ్రహించలేకపోతే అది నీకు అది ఏదంటే దీవెన కాదు, శాపంగా మారుతున్నారు. వాక్యం రాయబడింది. అనేది చెప్పబడిన వాక్య శ్రద్ధ కలిగి వినండి. అక్కడ యాకోబు ఏం చేశాడంటే తన ఏడ్చి దేవుడు ఇక్కడ ఉన్నది సత్యము అనగా చెప్పి ఆ రాళ్ళు ఏం చేశాడు? అక్కడ నాటబడి దానిలో ఏం చేశారు? స్తోత్రం కలిగిన అబ్రహాము బలి అర్పించడానికి మోరియా కొండ పైకెక్కి తన కుమారునికి బదులుగా అక్కడ ఒక పొట్టేలికి ఏం చేశాడు? బలి అర్పించకుండా ఆ రాళ్ళు ఈ రాళ్ళు వేరే అయింది, కానీ ఆ రాళ్ళు మీద రక్తం పడింది, ఈ రాళ్ళ మీద ఏం పడింది? చెప్పొచ్చు, రక్తం పడిన రాళ్ళే పడాలి. ఆయన అర్థం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి యేసు రక్తములు కడిగబడిన నీలోనికి పడాలి. పరిశుద్ధాత్మ
ఇప్పుడు కూడా మారు మనసు పొందినప్పుడు వారిని ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చిన వలన వారు యేసు దేవుడని ఒప్పుకున్నారు. అవునా? ఎక్కడ ఇలా ఊగుతున్నారు కదా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వాక్యం చదవండి త్వరగా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 అయిపోయింది, సమయం అయిపోయింది. వెంటనే మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. ఎలాగ మాట్లాడుతున్నారు? దేవుని ఆత్మ వలన. అప్పుడు దేవుని ఆత్మ వలనే నీ ఏమైంది? రక్షింపబడేది. దేవుని ఆత్మ వలన ఏమైంది? ఆత్మ. ఇప్పుడు రక్షింపబడిన వాడిలో, బాప్తిస్మం పొందిన వాడిలో అందరిలో ఎవరుంది? ఇంకేం చేయాలి? ఆత్మలో నింపబడాలి. నీలోని ఆత్మ ఉంది, నీ ఆత్మ ఏం చేయాలి? నిండుతూనే ఉండాలి, నింపబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఏం లేదు, ఈ రోజు ఆత్మలో నిండలేదు. కొందరు ఏం చేయరు, ఆత్మలు నింపబడలేదు. స్తోత్రం కలిగింది. నీలోనికి నీ మారు మనసు పొందినది, రక్షణ పొందినది ఆత్మ వలనే అయితే ఇంకా రెండవది లేకొచ్చింది ఏమంటే ఆత్మలు నింపబడాలి. పెంటెకోస్తు దినములు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మలు నింపబడి. అవునా లేదా? 12వ అధ్యాయం చూడండి. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1-3 వరకు త్వరగా మాట ముగిస్తున్నారు. స్తోత్రం కలిగిన అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1-3 వరకు. పెంటెకోస్తు దినం వచ్చినప్పుడు పెంటెకోస్తు పండుగ. పెంటెకోస్తు అంటే అర్థం చెప్పండి. మీరు చెప్పదండి, ఈడికి తెలియదు కదా. మీరు పాడితే ఈడు పాడుతుంది, ఆడు పాడదు. దేవునికి స్తోత్రం. పెంటెకోస్తు అంటే ఏమై దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. ఒకటి ఇల్లు నింపారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన. చెప్పండి, అందరూ నింపేరు, దిగారు. ఇంకేంటి లేదు, కొందరు దిగారు, పరిశుద్ధాత్మ దిగింది, నిండలేదు. అలాగంటే ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దిగింది అంతే, నిండేది లేదు. ఇంకా నీకేంటి అడిగితే నెక్స్ట్ స్టెప్ అండి. పరిశుద్ధాత్మలో మనుషుల్లో దిగలే, దిగింది, నిండలేదు. ఒకసారి కూడా చదవమ్మా. వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. తర్వాత మరియు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఇప్పుడు భాస్కర్ చెప్పిన ఇల్లు మాత్రం కాదు, అందరు పరిశుద్ధాత్మలు ఏమైంది? అందరు పరిశుద్ధాత్మ. ఇక్కడ కొందరు మాత్రం ఇప్పుడు నీకేం అవసరం లేదు, పరిశుద్ధాత్మ నిండుబాటు అవసరం లేదు. అందరూ చెప్పుతున్నారండి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏమవ్వలేదు, నిండివాడు కావాలి. స్తోత్రం పాడుతుంది. నిండి నిండి పోయబడిన అభిషేక తైలం పాడుతున్నారు కానీ తైలం పడరు. మారు మనిషి పొందేరు, బాప్తిసం పొందేరు, నీలోనికి పరిశుద్ధాన్ని నింపారు, దిగారు. దిగిన తర్వాత ఇంకేం చేయాలి? నింపాలి. నింపిన తర్వాత ఇంకేం అవ్వాలన్నా? నింపిన తర్వాత ఇంకేం రావాలి? నింపిన తర్వాత ఏం రావాలి? నింపితే ఏముంటుంది? నింపలేకపోతే నింపలేకపోతే ఆత్మ దిగారు అందే.
ఈరోజు సంగతి చూడండి, ఆయన ఎప్పుడో ఎందుకు సువార్త చెప్పడానికి అడగదేయండి. సువార్త చెప్పడానికి ఉన్న యోగ్యత ఏంటిది? ఎవరు సువార్త చెప్పగలుగుతారు? పరిశుద్ధాత్మలో నిండిన వారు. లేనివాడు విని విధులు కూర్చుంది. లేదంటే సంఘం నడిపించడానికి అర్హత లేదు, సువార్త ప్రకటించడానికి లేదు. అది చెయ్యాలంటే పరిశుద్ధాత్మ సంఘం ఇవ్వాలి. నింపిన వాడు ఏం చేయాలి? భాషతో మాట్లాడిన సువార్త ప్రకటించండి. చెప్పిన మాట ఏంటి? సంఘం మారండి, పరిశుద్ధాన్ని నింపడానికి ప్రయత్నించండి, దాని కొరకు ప్రార్థన చేయండి. అది నీ ఆరాధనకి వచ్చినప్పుడు అన్ని ఏది టైములు ఎనీ టైములు నీ ఎరగా ఉండాలి, ఫుల్ అవ్వాలి, నింపాలి. అపోస్తుల కార్యములు 13 స్థలములు పరిశుద్ధాలు నింబేరు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఆ నింపిన వలన బల అద్భుతంగా జరిగింది. ఆ నింపిన పరిశుద్ధాలు నింపిన వలన వారు కూర్చున్న చోట కదిలిపోయింది. అది నింపిన పరిశుద్ధాలు నింపబడినా కాబట్టి అదేం చేస్తున్నారంటే పీతరు గారికి 4వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు చదివినప్పుడు పీతరు గారికి తీర్పు తీర్చడానికి కోర్టు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పీతరు గారి పరిశుద్ధాలు నింపబడిన కాబట్టి పీతరు గారికి అనుకూలంగా ఏమొచ్చింది? ఇది వచ్చింది. దేవునికి స్తోత్రం ఎలాగా వచ్చింది? నీకు ఎదురుగా ఎంత కుట్రాయితనం చేసిన ఏడల నీ పరిశుద్ధాలు నింపి దేవునికి ఆరాధన చేసిన అనుకో, నీకు కుట్రాయితనం చేయని వాడు నీకు అనుకూలంగా మార్చబడిన కేరళలో ఒక అమ్మగా సాక్షి నమ్మిండారు. ఆడ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు అదే ఉద్యోగంలో ఉన్న ఆయన ఆఫీసుని అమ్మాయికి భయంకరమైన గుట్రాయితనం చేసి ఆడ ఉద్యోగం పోయిన స్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన స్థితి వచ్చి కోర్టులో కేసు ఉన్నది. కేసు ఉండినప్పుడు ఏమైందంటే ఈ అమ్మ 21 రోజు ఉపవాస ప్రార్థన గట్టిగా దేవుని ఆత్మతోని ఆరాధన చేసి కేకలు వేసి దేవునికి స్తుతించి చప్పట్లు కొట్టి ఆరాధించినప్పుడు ఈయన పెద్ద ఆఫీసర్ దగ్గరికి ఎవరో ఒకడు వచ్చి చెప్పారు, నీ ఫలానా వ్యక్తి మీద అన్యాయంగా చేయన కేసుని అని విత్డ్రా చేయాలి అలాగా చెప్పిన కాబట్టి ఆయన ఈ అమ్మకి ఫోన్ చేసి చెప్పారు, అమ్మా ఎవరో ఒక్కడు వచ్చి నా దగ్గరికి చెప్పింది, కేసు ఏం చేయాలి? అనగా ఆయన కోర్టుకి వెళ్ళి కేసు ఏం చేశారు అంటే నేను చెప్పిన మాట నీ పరిశుద్ధాత్మని నింపినట్ల నీ భర్త జీవితంలో మారుతుంది, నీ పిల్లల జీవితంలో మారుతుంది, నీ కుటుంబ జీవితం మారుతుంది. ఎందుకు జీవితం ఇప్పుడు కూడా మారలేని స్థితిలో ఎండిన పరిస్థితిలో ఇప్పుడు కూడా నీ జీవితం ఉండడానికి కారణం ఆత్మకి చూడలేదు నీ స్థలంలో. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు కథలం కూడా కాదండి, డైలీ దేవునితో పరిశుద్ధాలు నింపబడి భాషలతో దేవునితో ఎందుకు దేవుడు నీకు అన్య భాష ఇచ్చారంటే మనకి తెలుగులు ప్రార్థన చేస్తే ఎవరికి తెలుసు? సాతాను తెలిసి ఉన్నా కాబట్టి తండ్రితో మాట్లాడిన భాష ఏంటి? అన్య భాష. అంటే కొరింథీ పత్రిక 14వ అధ్యాయము చదవద్దండి, రాయబడింది భాషలతో మాట్లాడిన వాడు దేవునితోని అనగా నీ తండ్రితో ఇంతవరకు మారుమనసు పొందారు, బాప్టిజం పొందారు, బల కార్యక్రమం పాలు పొందారు. ఇప్పుడు వరకు తండ్రితో నీకేం లేదు, సంభాషణ లేకుండా నీ కూర్చున్న కాబట్టి నీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నది, వేదన పెరుగుతున్నది. ఈ రాత్రి తెలిసి వాక్యం విన్ని కాలుతో తొక్కకుండా మోకాలు వేసి గ్రహించి దేవా నాకు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నాకు నింపుమయ్యా అనగా గొప్ప స్వీకరించిన దేవుడి బిడ్డల మీదకి దేవుడే చేసిన వారంటే అపోస్తల కార్యములో ఉందన్న 31 ఉందా వాక్యం ఉంది. 5వ అధ్యాయం 31 అని అనుకున్నారు. ఎందుకో ఇలాగ వాక్యం వస్తున్నారు నాకు తెలియదు. మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటపై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను కాదమ్మా అక్కడ వేరొకటి మాట ఉంది. 5వ అధ్యాయం పరిశుద్ధాత్మ అదే 32 కదమ్మా. దేవుడు తనకు విధాయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ఎవరికి ఇస్తారు? ఇదేదండి
విధేయత అంటే లోబడరు కాదు, అనుసరించడం. విధేయత కలిగడం అంటే దేవుడు వాక్యానికి అనుసరించి, నేను ఇప్పుడు చెప్పిన మాటకి అనుసరించి విధేయత కలిగితే అనుసరిస్తే దేవుడు ఏం చేస్తామా? పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తుంది దేవుడికి. చెప్పండి. ఆత్మ నడిపింపినవాడు, ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఎవరు? ఆత్మ నడిపింపు ఉన్నవారు దేవుని కుమారుడు. నీ ఇప్పుడు దేవుడు ఆత్మతోని కాదు కదా దాన్ని నడిస్తుంది. ఎవరితో నడుస్తుంది? ఫ్లష్, నీ సొంత శరీరముతో, శరీర ప్రాకృతిక స్వభావముతో, నీ ప్రకృతి స్వభావంతో నీ నడిచిన కాబట్టి నీ దేవుని కుమారుడు మారుతుంది. ఆత్మ నడిపింపు లేదు. నీకేముండాలి? ఆత్మ చెప్పినట్టుగా నీ ఏం చేయాలి? మీరు ఎవరు చెప్పినట్టుగా నడుస్తుంది. ప్రకృతి స్వభావం ఏం చెప్తుందో శరీరం ఏం చెప్తా దాని అనుసరించి. ఈ రోజు తెల్లవరి లేచి ప్రార్థన చేసిన ఎంతమంది ఉన్నారు? చేయి ప్రకృతి చెప్పలే. బాకీ అందరూ ఎందుకు వచ్చారు? ఈ పని వదిలేసి ఏదైనా కూరగాయ అమ్మడానికి వెళ్ళారు. తెల్లవరి లేచి నీ తండ్రితో ఏం చేయలే? ప్రార్థన లేచిన వాడికి గబగబ వెళ్ళిపోవడం అది కాదు. సరి అయిన దేవుడి బిడ్డలు లేచి వెంటనే దేవుడితోని ఆడ ముఖ దర్శనం చూసి ఆయనతో ప్రార్థన చేసి దేవుడి దగ్గర వెళ్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక అరగంటలు అయినా దాదాపు అరగంటలు అయినా కూడా దేవుడి సన్నిధిలో ప్రతిదినం ఏం చేయాలి? ఇది లేని వాడు విశ్వాసి కాదు, అవిశ్వాసి. ప్రార్థన లేని వాడు అందరూ అవిశ్వాసి. ఇలాగా నీటిలో ముడిగిన పాపిగా వచ్చి కూర్చున్నారు మాట. నీటిలో ముడిగిన పాపి, నీటిలో ముడుగు ఏం లేదు, ప్రార్థన లేదు. యేసు ప్రభు బందలు ఎక్కడ లేచి ఏం చేస్తున్నారు? ఏం చేయలే. నీకు అది అవసరం లేదా? ఫోన్ చేసేటప్పుడే ప్రార్థన. చెప్తే సమయం పోతుంది, ఆపుతున్నారు. దేవుడికి స్తోత్రం. బాల మనుషుల ముద్ర బాప్టిజం దేవి ఒప్పించి ఇలాగా ద్రాక్షారసం తాగడానికి కూర్చోకుండా నోరు తెరిచి దేవుని సన్ని ప్రార్థన చేయాలి. ద్రాక్షారసం తినలేకపోతే నో ప్రాబ్లం, నేను అరగానికి వెళ్ళను. ప్రార్థన చేయలేకపోతే అది తగ్గిన నీకేముంది? శిక్ష. నీ ప్రార్థన చేసిన నీ వరకు మాత్రం నీ ఊరి కొరకు, ఆంధ్ర రాష్ట్రం కొరకు, దైవదాసుడు కొరకు, మారు మనసు లేని వాడి కొరకు కన్నీరు కాచి నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ సేఫ్టీ అయింది, బాకీ అందరూ ఏం లేదు. నువ్వు సురక్షితమయ్యా, వారు ఇంకా సురక్షితంలో లేరు. వాడి కొరకు నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడు గారు, ఒకటి రాజుల కొరకు, మూడు మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. తర్వాత చెప్పండి విజ్ఞాపన, ఇంకా చెప్పండి యాచన, ఇంకా చెప్పండి స్తోత్రం. ఇది 4 కార్యం చేయాలి. ఇది 4 కార్యం చేయలేకపోతే నీ విశ్వాసి కాదు. నీ ఒట్టున వచ్చి కానీ అన్ని యాక్టింగ్ విశ్వాసి. నువ్వు బట్టలేసి ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నాడు. అది ఏసై చెప్పిన మాట. జీవితం సరిగా ప్రార్థన సంఘ బిడ్డలు ఎందుకు ఈ వాక్యం సరిగ్గా బుర్ర ఎక్కలేదు, ప్రార్థనలో అయిపోలేదు. అందుకని వాక్యం విన్నప్పుడు ఇలా సైలెంట్ కూర్చున్నా. సరైన వాక్యం విన్నప్పుడు ఏమో అవుతున్నారు, ప్రార్థనలు అయి ఉంది. ఆ వాక్యం నిన్ను టచ్ చేసినప్పుడు తెలియకుండా నీ దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. స్తోత్రం సంఘ స్థితిలో ఎన్ని సంవత్సరమైన వాక్యం విన్ని ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు చెయ్యకుండా కూర్చున్నారు. అప్పుడు ఏదైనా విషయం ఉంది, అయ్యగారు మీ దగ్గర వేస్తుంది. ఏసు అయ్యగారు ప్రార్థన, నేను అలాంటి వారికి ప్రార్థనే చెయ్యను. సీరియస్ ఉన్నారు, చెయ్యను. ఈయన చెయ్యదంటే సొంత ఇంటికాడ వంట వండకుండా మా ఇంటికి వస్తే తెలగొచ్చు. నీకు అవసరం లేదు కాబట్టి నాకు అవసరమా? నీకు అవసరం లేదు. మరి మా దగ్గరికి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తే మాకెడతాం తలనొప్ప. బాగా అంటున్నారు. అవునండి, నిజం చెప్తున్నారు. నీ కష్టము నష్టం వచ్చినప్పుడు నీ కూడా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. మోకరించి దేవునికి స్తోత్రం కలిగిన ఎవరైనా ఇప్పటి వరకైనా సమస్య ఉన్నారు దాన్ని బట్టి అయ్యో నేను 2 రోజులు ఉపవాసం ఉన్నారని చెప్పిన వారిని ఆమెనండి. ఉపవాస ప్రార్థన పేరు ఉపవాసం అవడం మళ్ళీ దయ చూపించి 2 గారు మీరు మోసం చేస్తున్నారు. ఉపవాస పరిశుద్ధాలు నింపండి, ప్రార్థనలు పరిశుద్ధాలు నింపండి, అన్ని భాషలు తండ్రితో మాట్లాడి ఏం చేయాలి, ప్రార్థన లైఫ్కి రండి. ఇలాంటి సంగతి నీ జీవితం ఉందే, నిన్ను ఎవరు కూడా ఏం చెయ్యను. ఎందుకంటే తెలుసా, పరిశుద్ధాలు శక్తి అంటే పొయ్యి మీదకి ఎవరు వచ్చి కూర్చుంటారు, ఈగలు వచ్చి కూర్చోదు. ఈగలు వచ్చి ఏం చేయను. మండిన దేవుడు బిడ్డలు అయితే నీ మీదకి సాతాను వచ్చి ఏం చేయలేడు, కూర్చోడం కదా, ముట్టదు. ముట్టితే ఆడికి ఏమవుతుంది, ఆడికి అప్పుడు తెలిసిపోతుంది దేవునికి నిన్ను ముట్టిన వాడికి దేవుడు ముట్టుతున్నాడు. ఈ ప్రార్థన లేని వాడికి వాక్యం చెప్పింది నిన్ను ప్రయోజనం లేదు. రాష్ట్ర అయితే దాదాపు 1 గంట అయిన రోజు ఏం చేయాలి, సంవత్సరం రాష్ట్రం కూడా 1 గంట పైన దాదాపు 2 గంటలు ప్రార్థన చేయాలి. దాదాపు 1 గంట అయిన కూడా రోజు నీ ఏం చేయాలి, రాత్రి ఎలాగ ప్రార్థన చేయాలి. నీకు ఎన్ని విశ్వాసులు ఉందో ఆ విశ్వాసుల పేరు బట్టి అడుగుమని చెప్పండి. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క వ్యక్తికి పేరు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది. వారి పేరు బట్టి ప్రార్థన చేస్తున్నారు. సంఘములను విడిచిపెట్టి వెళ్ళిన పేరు బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత నేను ఎక్కడెక్కడ పరిచయకి వెళ్తున్నానో అక్కడికి అక్కడ ఉన్న వాడి గురించి స్తోత్రం చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మా చర్చిలో వాక్య ప్రజలు వేసి వెళ్ళిపోయిన వారి కొరకు నా ప్రార్థన చేస్తున్నారు. నీ కథ ఏం అవసరం లేదు. ఒక్కడు హల్లెలూయా 19 పాటలు పాడి చప్పడ కొట్టి మాస్టర్ గారి పాత్రలో వచ్చి ఏదో గురిగులి వాక్యం చెప్పి కాడికలు బట్టి వెళ్ళిపోవడం తప్పనివాడి కాదు. ఇది స్తోత్రం కలిగింది. దేవుడు వాక్యం సరిగా ఆలగించి ప్రార్థన లైఫ్కి సంఘ బిడ్డలు పాస్టర్ గారు సరిగా ప్రార్థన చేసిన వాడైతే విశ్వాసి కూడా ఎలాగ ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు సరైన కాணிకలు ఇచ్చిన వాడు విశ్వాసి కూడా సరిగా కాணிకలు ఇస్తుంది. ప్రార్థన పాస్టర్ గారు సరైన సువార్త చెప్పిన వాడైతే విశ్వాసి కూడా సువార్త చెప్తుంది. స్తోత్రం కలిగిన పాస్టర్ గారు సరిగా పరిచయం చేసిన అనుకో విశ్వాసులు కూడా పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన అది మనకి దేవుడు ఇచ్చిన అధికారం. మన ఈ లోకంలో బ్రతికిన దినం వరకు దేవుని పరిచయం కొనసాగించాలి. అందుకని ఎఫెసీ పత్రిక 2:10 అందుకే దేవుడు మమ్మల్ని సృష్టించారు. అందుకే దేవుడు మమ్మల్ని ఏం చేశారు, సృష్టించారు. ఆ సృష్టింపబడిన పనిని చెయ్యాలి. దేవుడు పనిని వాడుకోండి. స్తోత్రం కలిగిన నీకు కావలసిన డబ్బులు తండ్రి దగ్గరకు చెప్పు. నాకు ఇలాంటి అవసరం ఉంది, అవసరం తీర్చాలి. పౌలు గారు చెప్తున్నారు స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథం 4:19 నా అవసరములన్నీ తన మహిమ ఐశ్వర్యం, ఏసైకి ఎంత మహిమ ఐశ్వర్యం ఉందో ఐశ్వర్యం చెప్పిన నీ అవసరములు తీర్చలేదు. ఈ రాత్రి నీ అనగా దేవుడు సన్నిధి పెళ్లికి రావడానికి ప్రార్థన చేయడానికి రెడీ అయితే అవసరం తీర్చడానికి దేవుడు శక్తి కలిగిన ఆత్మవరములు పొంది అన్ని భాషలు మాట్లాడినవాడు సంఘముల ప్రోగడ వచ్చిన అనుకున్నప్పుడు ఏం చేయాలి, వారే పెనిగిరాడాలి, వారు పోరాటం చేయాలి, వారేం చేయాలి, ప్రార్థన చేయాలి. కళల బిడ్డల విషయం కొరకు దేవుడు ఏం చేయాలి, తీర్పు తీర్చాలి. అనగా సంఘబడిన ఆత్మవల నింపబడిన దేవుడి బిడ్డల ప్రార్థన చేయడానికి వారు 5-10 మందులు ఉన్నారు అనుకో, సంఘబలంలో అగ్గిగా మారుతుంది. వెళ్ళిపోయినప్పుడు అందరూ తిరిగి వస్తుంది. మీకు ఇది ఏ బాధ్యత లేదు. దేవునికి స్తోత్రం. విలాప గ్రంథంలో రాయబడిన వాడు మీకు ఇవరికి ఏది పాలుందో అని అడుగుతుంది. నడిచి వెళ్ళిన వాడో నీకు ఇదిలో పాలు వెంబలుందో అని అడుగుతున్నారు. ఈయన చర్చి విడిచి
విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు, ఆరాధనకి సరిగా రాలేని వారి గురించి నీకేదైనా పాలుందా? వారి గురించి నీ ప్రార్థన చేయొచ్చా? వారి గురించి కన్నీరు కాచున్నారా? ఈ రాత్రి దేవుడితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతే తర్వాత ఒక రోజు నీకేమన్నా అందరి దగ్గర బిడ్చే అడుగుతుంది. ఇప్పుడు చేసి అప్పుడు బిడ్చ అడుగుని అక్కర్లేదు. రాత్రి ప్రార్థన లేపించండి, పరిశుద్ధాలు నింపబడండి. ఈ వాక్యం దేవుడు దీవించుగా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించరావా నా యేసయ్యా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నావయ్యా. ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించరావా నా యేసయ్యా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నామయ్యా. కావలి వారు ఉదయం కోసం వేకువ కలిగి చూచున్నట్లుగా, కావలి వారు ఉదయం కోసం వేకువ కలిగి చూస్తున్నట్లుగా నీ కోసం చూశానయ్యా. యేసయ్యా, నీవేనయ్యా, నీ కోసం చూశానయ్యా. యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించరావా నా యేసయ్యా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నామయ్యా. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా, నీకు వందనాలు తెలియవస్తుంది. రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మేము వినగలిగితే యెరూషలేములో మా కొరకు కట్టబడుతున్న శ్రేష్ఠ కలిగిన ఇల్లు దేవా, దానిలో ఉన్న మా బహుమూల్యత, దానిలో ఉన్న స్ఫటికత, దాంట్లో ఉన్న గొప్పతనం గురించి వినేటప్పుడు దేవా, ఎంత త్వరగా అక్కడ ఆతృత చెంది వెళ్ళి తీరాలి, అక్కడ నేను పాదభాగస్తుడు అయి ఉండి తీరాలని ఆతృతి రాత్రి వేళ కలుగుచి తీరేందుగా దేవా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా ఆ నగరములో దేవుని సాన్నిధ్యత ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యత ఉంది, యేసయ్య సాన్నిధ్యత ఉంది, దేవదూతల సాన్నిధ్యత ఉంది, ఆ సద్భక్తుల సాన్నిధ్యత ఉంది. రాత్రి వేళ దేవా, మమ్మల్ని కూడా రాజ్యములో చేర్పించము దేవా, దాని కొరకు మేము క్రమమై తీరుటకు దేవా సహాయం దయచేయమని ఈ రాత్రి వేళ కోరి తీరడానికి మంచి వేదిక మాకు కల్పించినందుకు దేవా దానికి మేము దేవా నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతున్న వారై ఉండి నీ ఆత్మశక్తితో నిండిన వారై ఉండి తీరి దేవా మా జీవితాన్ని గతించి వేయుటకు దేవా సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ మేము ఆత్మలో నడిపింపబడిన వారై ఉండి తీరాలి. అప్పుడప్పుడు మాలో దేవా శారీరక క్రియలు మమ్మల్ని ఆత్మను అభ్యంతరపరిచి తీరే పరిచర్యలు చేసి తీరుతున్నాయి. ఈ రాత్రి వేళ దేవా శరీరాన్ని లోబర్చుకు తీరేంతటిగా ఆత్మ స్వాధీనానికి ఇచ్చి తీరి దేవా యాకోబుకు చెప్పినట్ల దేవా ఈ చోట్లో దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మశక్తి నేను ఇక్కడ దింపి తీరుతాను, ఇక్కడ దేవుని కొరకు ఆలయము కట్టి తీరుతానని నిబంధన చేసి తీరినట్టుగా ఈ రాత్రి వేళ కొన్ని లూజ్ అయిన పరిస్థితులు బెచెలుగా మారి తీరుగాక, దేవుని యొక్క ఆలయముగా మారి తీరుగాక, కొన్ని వేదనలు దేవా దేవుని ఆత్మశక్తి దిగి తీరినట్టుగా సహాయపడి తీరేంతటిగా దేవా సహాయపరచండి. నీ వాక్యం సెలవిచ్చి తీరుతున్నది. ఆత్మను దుఃఖపరచనీయకుడి. ఆత్మదేవ ఒక వ్యక్తిత్వం యొక్క మనిషియే, ఆయనకి దుఃఖ కనిపించేటట్టుగా ఉన్న పరివేషం దేవుని బిడ్డలో తెచ్చుకోకూడదు. అందుకే తిమోతికి దేవుని యొక్క దాసు పౌలు చెప్తున్న మాట, నీ మీద హనాహస్తాత్మ మూలముగా నీలో ఎలిగింపబడిన పరిశుద్ధాత్మ కలిగిన ఎలుగింపులో రోజు రోజు ప్రజ్వలింపమని, రోజు రోజు ఎలిగిపోమని, రోజు రోజు కాలుతూ ఉండమని చెప్పినట్టుగా ఈ రాత్రి వేళ ఈ సంఘానికి కూడా దేవుని యొక్క సేవకుల సందేశం ద్వారా చెప్పిన మాట. ఆత్మ ఆపడం కాదు, ఆత్మలో ప్రజ్వలింపజేసి తీరాలి. ఫైర్ ఎస్టింగ్విషర్ అవ్వడం కాదు, ఫైర్ లోకి దిగి తీరాలి. ఆత్మలో నిండాలి, ఆత్మ నింపుదలలోకి వచ్చి తీరాలి, ఆత్మలో నడిపింపబడి తీరాలి. ఆత్మ నిన్ను ఏం చేయాలి? గద్దించి తీరేటట్టుగా, శిక్షించి తీరేటట్టుగా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది నీకు పాపం గురించి బోధించి తీరుతుంది, నీతిని గురించి తెలివెచ్చి తీరుతుంది, తీర్పుని గురించి జ్ఞాపకం చేసి అయ్యో ఆత్మ నిండుదల రాకపోతే పాపపు జ్ఞాపకం రాదు, తీర్పు గురించి ఏమి హెచ్చరిక రాదు. నీతియుక్తంగా నిలబడాలి, నడవాలి అన్నది హెచ్చరిక
పరిశుద్ధాత్మ ఉత్తరవాదిగా మన సంఘంలో కాపరస్తుడిగా ఉండి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. దాని కొరకు నీ హృదయాన్ని తెరవగలిగి తీరితే, నీ మనసును సరిపరచుకోగలిగి తీరితే, నీ శరీరాన్ని బాగుపరచుకోగలిగి తీరితే, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుకొని పావురంగా యేసయ్య మీదకి దిగి వచ్చినట్టుగా నీ మీదకు ఒక అగ్ని ప్రవాహంగా దిగి రాగలుగుతాడు. ఆయన దిగి వచ్చి తీరితే నీలో నిండుబాటు వచ్చి తీరుతుంది. నిండితే నీ శరీరం లోపల భాషలు మారుతాయి. అన్య భాషలతో మాట్లాడిన వాడు దేవునితో మాట్లాడుతున్నాడు. అన్య భాషతో మాట్లాడిన వాడు తనకు తాను క్షేమాభివృద్ధి తెచ్చి తీరుతున్నాడు. అయ్యో, అన్య భాషతో మాట్లాడలేకపోతే దేవునితో మాట్లాడలేవు. అన్య భాషతో మాట్లాడలేకపోతే నీకు క్షేమము, అభివృద్ధి పరిశుద్ధాత్మ ద్వారా రాదు. అది నీ జీవితం నాశనానికి కల్పించి తీరుతుంది. అందుకే రాజ్యంలోకి వెళ్ళి తీరాలంటే అక్కడ పరిశుద్ధాత్మ సాన్నిధ్యత ఉంది, యేసయ్య సాన్నిధ్యత ఉంది, తండ్రైన దేవుని సాన్నిధ్యత ఉంది, త్రియేక దేవుని యొక్క సాన్నిధ్యత ఉన్న చోటది. రాత్రి వేళ నీలో ఉన్న త్రియేక తత్వం కూడా, నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ ఏమయ్యుండి తీరాలి, తనకు అనురూపం కలిగేటట్టుగా మారి తీరాలి. అలా కాలేకపోతే అమ్మా, ఎక్కడ నువ్వు ఆట ఆడొచ్చు, పాట పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, గడప దాటి వెళ్ళలేవు. ఈ రాత్రి వేళ గడపలను దాటుకుంటూ యేసయ్య భూమిలోకి ఆయన వచ్చి రక్షణ ప్రణాళిక కొరకు అన్ని చేసి ఈ గడపను దాటుకుంటూ పరలోకానికి వెళ్ళి తీరాడు. ఈ రాత్రి వేళ ఆత్మశక్తితో నిండుబాటు కలిగి ఉండి తీరి ఈ భూమి అన్న గడప దాటి పరలోకమన్న గట్టు గడపలోకి ఎక్కి తీరడానికి, వేదిక కల్పించుకు తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అలాగైతే ఆ స్ఫటిక నగరాన్ని చూచి తీరుతూ, ఆ బంగార తెలివీధిని చూచి తీరుతూ, ఆ సువర్ణత కలిగి ఉన్న దేశాన్ని చూచి తీరుతూ, అక్కడ నడిచి తీరొచ్చు పాదభాగతో. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అక్కడ శాపం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు. అలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళే ముందుగా ఇవన్నీ మనం అనుభవించుకొని వెళ్ళి తీరాలి. రాత్రి వేళ మనల్ని మనం సమర్పించుకోగలిగి తీరితే ఆ దేశంలో మనం కూడా ఆవరించుకొని వెళ్ళి తీరొచ్చు. అందుకే శిష్యులు యేసయ్య ఆరోహణం అయితే వచ్చినప్పుడు చాలా దుఃఖాక్రాంతులైనప్పుడు దేవదూతల వారితో చెప్పిన మాట, ఆయన వెళ్ళినట్లానే మీరు కూడా వెళ్ళి తీరుతారు. దాని కొరకే దేవుడు మిమ్మల్ని ఆత్మశక్తితో నింపి తీరింది. యెరూషలేములో కాపురం ఉండి ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి ఉండి యేసయ్య ఆరోహణంతో పానభాగస్థై ఉండి తయారై తీరుదాం. దాని కొరకు ఉపవాస కోడికలు ఏర్పాటు చేసుకుందాం. దాని కొరకు రాత్రి జాగరింప ప్రార్థనలు ఏర్పాటు చేసుకుందాం. దానికోసం ఉపవాసాలు ప్రఖ్యాపించుకుందాం. దానికోసం వ్యక్తిపర జీవితం ప్రార్థన అనుబంధాలు ప్రారంభించుకునేదాం. అలాగైతే కొందరికి దేవుడు వెలిగించి తీరుతారు, కొందరు దేవుడు మార్పును దయచేసి తీరుతారు, కొన్ని పరిస్థితులకు దేవుడు పరిహారం ఇచ్చి తీరుతారు, కొన్ని కట్లకు దేవుడు బంధకం తెగ్గొట్టి తీరుతారు, కొన్ని కేసులు రుణమాఫీ అయిపోయి తీరుతుంది, కొన్ని అప్పు కలిగిన స్థితిగతి మారిపోయి తీరుతుంది, కొందరు ఎదిరించిన వారు తొట్టిల్లిపోతారు. రాత్రి వేళ అలా సంభవించి తీరడానికి దేవదేవుని బిడ్డలకి సహాయపరచమని కోరుచున్నాం. దేవ దానికి సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యోపదేశం ద్వారా సేవకుడు మాతో మాట్లాడిన ఆ మాటలు మా అందరి జీవితంలో నూరంతల ఫలింపనిచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఊర్లోని నివాసులను దీవించండి. వారిలో కూడా రక్షణ మార్గం కలిగి వచ్చి తీరుటకు, యేసయ్యను నిజ రక్షణ అంగీకరించి తీరుటకు, వారి పాపం గురించి వారికి పరిజ్ఞానం కలిగి తీరుటకు, తీర్పుని విషయం గురించి వారికి కూడా బోధ కలిగి తీరుటకు దేవ సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండు రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? మూడుసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? అందరూ కూడా దీవెనలను స్తోత్రం చేద్దాం. వీరులుగా మనసు మార్చిన స్తోత్రం చేద్దాం. ఉపవాసం చేసే వ్యక్తిత్వంగా మన స్తోత్రం చెప్దాం. స్తోత్రం చెప్దాం. స్తోత్రం చెప్దాం. దేవుడు అందరిని దీవించిన కాక అందరికీ వందనాలు. అయ్యా చిన్న మాట, చిన్న